ఇవాళ చిక్కుడుకాయ కూర వండుకుందామండి. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు 1 6 తీసుకున్నాను. పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి 1 స్పూన్. స్టవ్ వెలిగించుకుని తిన్నెట్టుకుని 1 గరిటెడు ఆయిల్ పోసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలో వేసుకుని వేసుకోండి. మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చిటికెడు పసుపు, కొంచెం తొందరగా ఏగడానికి చిటికెడు సాల్ట్. ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం వేయించుకోండి, తర్వాత కొంచెం మంట తగ్గించుకోండి. ఇలాగ 5 నిమిషాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకోండి. చిక్కుడుకాయలు వేసుకోండి. మంట తగ్గిస్తుంది కొంచెం. రెండు నిమిషాలు చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత బాగా కలిసిలా తీసుకుని దీన్ని మళ్ళీ 2 నిమిషాలు మగ్గపెట్టి మగ్గిన తర్వాత కారం, సాల్ట్, వాటర్ పోసుకోండి. చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇది కలుపుకుని 1 5 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చిక్కుడుకాయ ఉడికిందో లేదో చూసుకుని ఉడికిపోయింది అనుకున్నాక స్టవ్ బంద్ చేసుకోండి.